హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేట్ శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా సక్సెస్ రావట్లేదా, లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చి వెనకబడిపోతున్నారా, సక్సెస్ఫుల్ అవ్వట్లేదు అనిపిస్తుందా? అయితే నేను చెప్పే ఫ్యూ పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో మీ లైఫ్లో మీరు చేసే పనిలో ఒక్కసారి క్రాస్ చెక్ చేసి చూసుకోండి. ఫస్ట్ థింగ్, ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్ ఆర్ ద గ్రేట్ పర్సన్ ఆర్ ఇప్పుడు మీరు అనుకున్న పని సాధించడానికి ట్రై చేస్తూ సాధించేటట్టుగా మీరు తయారవ్వాలి అంటే ఫస్ట్ థింగ్, మీరు చేసే ప్రాసెస్ రెగ్యులర్గా చేస్తున్నారా లేదా అన్నది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, మీ ప్రాసెస్ రోజు చేస్తున్నారా లేదా. అంటే ఒకరోజు ట్రై చేయడం, 2 రోజులు ఆపేయడం, మళ్ళీ ఇంకో రోజు ట్రై చేయడం, ఇంకో 2 రోజులు ఆపేయడం, అలా కాకుండా రోజు ఒక రిచువలిస్టిక్ ప్రాసెస్ చేస్తున్నారా లేదా. సపోజ్ మీరు సక్సెస్ కావాలి అనుకుంటే, మీరు 6 ప్యాక్స్ తెచ్చుకోవాలి అనుకుంటే, మీరు బిజినెస్లో మంచి సక్సెస్ రావాలి అనుకుంటే, ఒక ప్రాజెక్ట్ పట్టుకోవాలి అనుకుంటే, డబ్బులు రావాలి అనుకుంటే, పేరు రావాలి, ఏదైనా సరే మీరు దానికి రెగ్యులర్గా రోజు అదే రిచువల్ని ఫాలో అవుతున్నారా లేదా, మీ ప్రాసెస్ మీకు బాగా తెలుసా లేదా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమైనది. మీ ప్రాసెస్ మీకు తెలుసా లేదా. అంటే ఎవరైనా ఏదైనా చెప్పగానే విని మారిపోయి, ఇంకోళ్ళు ఏదో చెప్పగానే అవునా ఇది కాదని మారిపోయి, అలా కాకుండా మీరు చేసే ప్రాసెస్ ముందుగానే మీకు బాగా తెలిసి ఉండాలి. నా దగ్గరకు వచ్చేవాళ్ళు అడుగుతారు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం సార్, అది చాలా లాభాలు వస్తాయంట, అది గనక ప్రాఫిట్ వస్తే మేము ఎక్కడికో వెళ్ళిపోతామంట అని మాట్లాడతారు. వెరీ ఇంపార్టెంట్, మీకు అది బాగా తెలుసా. ఈ క్వశ్చన్ ఎప్పటికప్పుడు అడగాలి. సక్సెస్ ఎందుకు రావట్లేదు నాకు అంటే మీకు మీ ప్రాసెస్ పూర్తిగా తెలియదేమో. ఒకసారి కూర్చుని ఆలోచించుకోండి. ఎక్కడెక్కడైతే అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అది వాళ్ళు చేస్తారు, అక్కడ నుంచి గనక హెల్ప్ వస్తే, గవర్నమెంట్ గనక హెల్ప్ వస్తుంది అంటే ఆ ప్రాసెస్ తప్పు ఉంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎక్కడో మీరే చేయాల్సిన పనిని మీరు చెయ్యట్లేదేమో క్రాస్ చెక్ చేసుకోవాలి. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, మీ డెస్టినేషన్ని నమ్మగలగాలి. ఎంత మనం ప్లాన్ చేసుకున్నా ఒకటి జరగాల్సింది రాసి ఉంటుంది, అది జరుగుతుంది అన్నది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో దట్ మీరు గ్రౌండెడ్ ఉంటారు. ఒకవేళ మిస్టేక్ జరిగినా, ఒకవేళ లాస్ వచ్చినా, ఒకవేళ నష్టం జరిగినా మీరు రెడీగా ఉంటారు. ఓకే, ఇది ఇలా ఉండేమో, నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను అనే నమ్మకంతో మీరు ముందుకు వెళ్తారు. సో లాస్ రావచ్చు, కానీ మీరు మాత్రం ఎయిమింగ్ ఫర్ ద బెస్ట్ అన్నట్టుగా ఉండాలి. సో ఆల్వేస్ ఎయిమ్ ఫర్ ద బెస్ట్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. ఒకవేళ ఘోరాతి ఘోరంగా ఓడిపోయినా సరే మీరు రెడీగా ఉండాలి ఫేస్ చేయడానికి. ఎందుకు? దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డెస్టినేషన్. అది మనని జాగ్రత్తగా తీసుకెళ్తుంది అటు సైడ్కి అనే నమ్మకం మీలో ఉండాలి కంపల్సరీ. దాని తర్వాత ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మైండ్లోకి నెగిటివ్ థాట్, నేను సక్సెస్ కాలేనేమో, ఇది అసలు నా వల్ల అవ్వదేమో, నేను చెయ్యలేనేమో, నాకు కుదరదేమో అనే స్టేజ్కి ఎప్పుడూ రానివ్వకూడదు. డూ నాట్ లూజ్ హోప్. ఏదేమైనా కానీ నేను అనుకున్నాను, నేను ఆ డైరెక్షన్లో పని చేస్తుంటాను, నాకు సక్సెస్ వచ్చి తీరుతుంది అనే పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళాలి. ఒక్కొక్కసారి రాకపోవచ్చు, ఒక్కొక్కసారి అనుకున్న జరగకపోవచ్చు, కానీ దీంట్లోనే ఒక ఫెంటాస్టిక్ టెక్నిక్ ఉంది. ఏంటంటే, మనం ఏదైతే దిశగా మనం పూర్తిగా నమ్మి వెళుతుంటామో తెలియని ఎన్నో లాభాలు మనకు వస్తాయి. మీరు కావాలంటే మీరు ఒకసారి మీ ఫ్లాష్ బ్యాక్ అంతా ఆలోచించుకోండి. మీరు వేరే దానికి ఏం చేసినా మీ జీవితంలో చాలా గొప్ప గొప్ప మార్పులు జరిగి ఇప్పుడు చాలా బెటర్ పొజిషన్లో ఉండుంటారు. మీరు అది రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు ఇంకా, కానీ ఎన్నో గొప్ప విషయాలు మీ లైఫ్లోకి వచ్చి ఉంటాయి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఒకసారి కూర్చుని దాన్ని ఆలోచించుకోవాలి. ఎప్పుడూ హోప్ని వదులుకోవద్దు. తర్వాత నిరంతరం ఒకటికి 10 సార్లు రిపిటేటివ్గా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు. మాకు ఈ టీవీ ఆర్టిస్టులు కానీ, సినిమా ఆర్టిస్టులు కానీ, వాళ్ళు మా దగ్గర ట్రైనింగ్కి వచ్చినప్పుడు అద్దం ముందు నుంచి ప్రాక్టీస్ చేయమని చెప్తాం యాక్టింగ్. ఎందుకు? మనం చూసుకుంటే ఎన్నో విషయాలు మార్పులు చెందుతాయి. అలాగే మీ ప్రాసెస్ని ఇంకెవరైనా చేస్తూ ఉంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది మీరు మళ్ళీ చేసుకుని, ట్రై చేసుకుని, చెక్ చేసుకుని, రిహార్సల్ చేసుకుని చూసుకోవాలి. అది ఏదైనా కావచ్చు, పెళ్ళి కావచ్చు, లేకపోతే మీకు సంబంధించిన బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ నాకు పెళ్ళి జరిగి అలా ఉంటే ఆ అమ్మాయితో నేను ఎలా మాట్లాడతాను, ఎలా బిహేవ్ చేస్తాను,
మేము కలిసి ఎన్ని పనులు చేసుకుంటామన్నది కూడా ఆలోచించుకుని ఓకే ఇందులో తప్పులు జరుగుతాయా, ఇందులో కరెక్ట్గా ఉంటుందా, ఇది బాగుంటుందా అని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తారు. అలాగే ఎప్పుడు డ్వెల్ ఇన్ ద ప్రాసెస్, ఆ ప్రాసెస్ని మీ మైండ్లో పదే పదే టేప్ రికార్డర్ రన్ చేస్తూ ఉంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే ఇక్కడ తప్పు జరగచ్చు, ఇక్కడ రైట్ జరగచ్చు, ఇక్కడ నేను ఇలా మాడిఫై చేసుకోవచ్చు అనేది మీరు ప్రాసెస్ మీ మైండ్లో కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ చేంజెస్ని రాసుకుని అది కరెక్ట్ అనిపిస్తే చేయండి, కరెక్ట్ కాదు అనిపిస్తే దాన్ని కొట్టేసి ఇంకెప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్. ఈ సక్సెస్ఫుల్ లైఫ్ కోసం మీకు రిపిటేటివ్ ప్రాసెస్ మీకు అర్థమై ఉండాలి, అది చేసుకోవాలి. రోజుకి అట్లీస్ట్ 5 minutes 10 minutes కూర్చుని మీరు దాన్ని రిపిటేటివ్గా ఆలోచిస్తూ ఉంటే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఇక ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, 1 step at a time. రోజు ఒక్కడుగు ముందుకు వేసినా చాలు. ఒకటే రోజులో లాభాలు, ఒకటే రోజులో కోట్లు, ఒకటే రోజుల్లో గొప్ప గొప్ప విషయాలు జరగవు. మెల్లగా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. రోజుకు 1 inch ప్రోగ్రెస్ అయినట్టే, కానీ ప్రోగ్రెస్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి. 1 step ముందుకు వెయ్యండి. కంపల్సరిగా నిన్నటి మించి ఈ రోజుకి మనం బెటర్ అవ్వాలి. అప్పుడే సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాము, లేకపోతే ఎప్పటికీ కాలేము. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విషయం, యూ హ్యావ్ టు గ్రో విత్ ఇట్. ఏదైనా చేసి మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్ నుంచి నేర్చుకుని ఇక లైఫ్లో ఆ మిస్టేక్ జరగకూడదు అన్నది వెరీ ఇంపార్టెంట్. తప్పులు చేయడం మానవ సహజం, తప్పులు అందరూ చేస్తారు, ఇది సగం మాటే. తప్పులు అందరూ చేస్తారు, ఆ తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళాలి, అది ఫుల్ సెంటెన్స్. హాఫ్ సెంటెన్స్ ఏంటంటే తప్పులు మానవ సహజం అని ఆపేస్తారు. కాదు, తప్పులు మానవ సహజమే, తప్పులు చేస్తాము, చేసి ఆ తప్పు నుంచి నేర్చుకుని మళ్ళీ ఎప్పుడు ఆ తప్పు రిపీట్ చేయకుండా ఉండడమే సక్సెస్ఫుల్ పర్సన్కున్న క్రైటీరియా. సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అంటే మీరు యూ హ్యావ్ టు గ్రో త్రూ ద ప్రాసెస్. అంటే నార్మల్గా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాము, తప్పులు జరిగితే అంతా దేవుడి దయ, లేకపోతే దేవుడు అలా చేశాడు, అలా ఎప్పుడు ఉండకూడదు. నేర్చుకోవాలి, మీ డెస్టినేషన్ని నమ్ముకుని ఫాస్ట్గా వెళ్ళగలగాలి. సో ఎప్పుడైతే మీ గోల్, మీ డెస్టినేషన్ మీకు క్లియర్గా ఉంటుందో అప్పుడు మీ స్టెప్స్ అన్నీ రైట్ డైరెక్షన్లో పడుతుంటాయి. మీకు తెలియకుండానే ఫస్ట్లో ఉన్న ఆ కష్టము తర్వాత ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లైఫ్లో మీ ప్రాసెస్, మీరేం చేయాలనుకుంటున్నారో మీకు క్లారిటీగా తెలిసి ఉండాలి. ఇది నేను చెప్పింది ఆలోచించండి. దట్ వే యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఫర్ ష్యూర్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. లైఫ్లో ప్రతి ఆస్పెక్ట్లోనూ కూడా మీరు ఈ రూల్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ రూల్స్ కనుక అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. ఎమోషన్ని నోటీస్ చేయడము, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడము అండ్ ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడము, ఈ 3 things చాలా చాలా ఇంపార్టెంట్. నోటీసింగ్ ఎమోషన్స్, ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్ అండ్ మేనేజింగ్ ఎమోషన్స్. ఈ 3 చాలా డీప్గా కనెక్ట్ అయి ఉంటాయి, కానీ చాలామందికి అర్థం కాదు. కొన్నిసార్లు నేను కంట్రోల్ చేసుకోలేక అనేసినాను, నేను గట్టిగా చెప్పేసినాను, అవును భయ్ నాకు అనిపించింది నేను అనేసాను అని ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్కి మనమే బానిస అయిపోయి ఎమోషనల్ బానిసగా మారిపోతాం అనమాట. సో అలాంటి ఎమోషనల్ హెల్త్, ఈ రోజుల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫీస్లో ఈక్యూస్ అని చూస్తున్నారు, ఐక్యూతో పాటు ఈక్యూ, వాళ్ళ ఎమోషనల్ హెల్త్ ఎలా ఉంది అన్నది. ఈ విషయం మీద మనము రెగ్యులర్గా మన జీవితాల్లో వాడుకునే ఈ ఎమోషనల్ ఈ కోషన్తో చాలా విషయాలు మనం ఈజీగా హ్యాపీగా హ్యాండిల్ చేసేయచ్చు. కొన్ని తెలియక మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాము. అందుకని ఈ ఎమోషన్స్ని ఐడెంటిఫై చేయడం ఎలా, వాటిని ఎక్స్ప్రెస్ చేయడం ఎలా అండ్ వాటిని మేనేజ్ చేయడం ఎలా అన్న విషయం తెలుసుకుందాం. మనిషి జీవితంలో ఎమోషన్స్ చాలా కామన్. ఎమోషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మనం ఏది చేసినా ఎమోషన్స్ వస్తాయి. ఈ ఎమోషన్స్ ఎప్పుడైతే మనకు ఉంటాయో ఆ ఎమోషన్స్ని అన్ని చోట్ల మనం చెప్పుకోలేం, అన్ని చోట్ల మనం ఎక్స్ప్రెస్ చేయలేం. కొన్నిసార్లు బాస్ని కొట్టేయాలంత కోపం వస్తుంది, కానీ కొట్టలేం. కొన్నిసార్లు మన కోపంలో మనం ఏదో వెరక్కొట్టేయాలనిపిస్తుంది, కానీ అది కాస్ట్లీ ఫోన్ అనుకో వెరక్కొట్టం. సో ఇవి తెలియకుండానే మన జీవితంలో నోటీస్ చేయకుండానే వెళ్ళిపోతాయి. సో నోటీసింగ్ ఎమోషన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు మీ జీవితంలో జరిగే ఎమోషనల్ లైన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎన్నిసార్లు మీరు ఆవేశపడ్డారు, ఎన్నిసార్లు నార్మల్గా ఉన్నారు, ఎన్నిసార్లు ఆవేశపడ్డారు నార్మల్గా ఉన్నారు, ఆర్ ఎన్నిసార్లు మీకు ఒక టైప్ ఆఫ్
ఎగ్జర్షన్ వచ్చింది, కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, లేకపోతే డిప్రెషన్ అయిపోయారు, డల్ అయిపోయారు, మూడ్ స్వింగ్స్ అయిపోయారు, ఇవి మనకి మనమే అబ్జర్వ్ చేసుకోవాలి. చాలా 99% పబ్లిక్కి తెలియదు. నేను ఇలా ఉంటా, నా ఇష్టం నేను ఉంటా అని ఇవి సినిమాల్లో కూడా చూపించి ఈ ఎమోషన్స్ బాగా చూపించిన వాడిని బాగా గొప్ప హీరోగా చూపిస్తున్నారు, విచ్ ఈజ్ రాంగ్. ఎమోషన్స్ అనేవి కుక్కలకు కూడా వస్తాయి. ఎమోషన్స్ అనేవి స్ట్రీట్ డాగ్స్, రోడ్డు మీద ఉంటాయి చూడు, ఏది పడితే అది తిని, పందులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. మనం మనుషులం కాబట్టి వాటిని మేనేజ్ చేసుకోవాలి. నేను కుక్కలాగే ఉంటా, పందిలాగే ఉంటా అనుకునే ఒక బ్యాచ్ ఉంటారు, వాళ్ళు వేరే. కానీ నార్మల్గా అయితే మనుషులుగా ఉన్నప్పుడు ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఇరిటేట్ చేసే వైఫ్ ఉంటుంది, ఇరిటేట్ చేసే హస్బెండ్ ఉంటాడు, ఇరిటేట్ చేసే బాస్ ఉంటాడు, లేకపోతే పిల్లలు ఇరిటేట్ చేస్తుంటారు, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో మన చేయి దాటిపోయినట్టుగా కోపం వస్తుంది. ఇలాంటివి జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు మనము ఆ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం రావాలి. ఎప్పుడైనా బాగా బాధేసి ఏడుస్తే ఓకే అనుకోవచ్చు, కానీ రోజు ఏడుస్తున్నాడు అనుకో, మనం ఎలా చూస్తాం? ఎప్పుడు చూసినా ఏడుస్తావేంట్రా అనిపిస్తుంది. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ టుడే. ఈ ఎమోషన్స్ మీ జీవితాన్ని ఎంత ఆడిస్తున్నాయి, అందులోనూ మన ఓన్ సర్కిల్ తప్ప బయట ఎవ్వరికి కూడా మన ఎమోషన్స్ తెలియాల్సిన పని లేదు, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి మన ఓన్ సర్కిల్లో కూడా అన్ని ఎమోషన్స్ తెలియాల్సిన పని లేదు. ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, చెప్పుకుంటే కష్టం తీరుతుంది, ఇవన్నీ సినిమాల్లో డైలాగులు రాసుకోవడానికి తప్ప రియల్ లైఫ్లో అంత సీన్ లేదు, అంత అవసరమూ లేదు. ఎవరికి తెగ పడిపోయి చెప్పుకోవాల్సిన పని లేదు. అలా అని నోరు నొక్కుకుని లోపల బాధపడమని కాదు. ఈ సగం తెలివితేటల వాళ్ళు ఇలా అంటే అలా అని, అలా అంటే ఇలా అని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. కాదు, లోపల నొక్కుకోవద్దు, అలా అని చెప్పుకోవద్దు. ఒకవేళ ఎమోషన్ వస్తుంది అంటే మీరు దాన్ని హ్యాండిల్ చేయడం మీకు రావాలి. సో ఫస్ట్ థింగ్ ఇన్ దిస్, అబ్జర్వ్ చేయండి ఎలాంటి విషయం మీద మీకు కోపం వస్తుంది, ఎలాంటి విషయం మీద మీరు ఒక అమ్మాయిని చూస్తే ఎక్సైట్ అయిపోతున్నారు, ఎలాంటి విషయం మీద మీకు ఒక అబ్బాయిని చూస్తే మీకు చాలా తిట్టేయాలనిపిస్తుంది, ఎలాంటి విషయం మీద మీకు ఇరిటేషన్ వస్తుంది, ఎలాంటివి చూసినప్పుడు మీకు డల్ అయిపోతారు, డిప్రెస్ అయిపోతారు. ఇవి అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మీ లైఫ్ కాబట్టి, మీ లైఫ్లో మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయాలి. నేను అబ్జర్వ్ చేసుకున్నాను, నాకు ఇలాంటివి ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది, నేను అలాగే ఉంటాను అని అనుకోవద్దు. అబ్జర్వ్ చేసుకున్నాక నెక్స్ట్ థింగ్, ఏది నేను ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఏది నేను ఎక్స్ప్రెస్ చేయకూడదు. కొన్నిసార్లు ఎవరైనా ఇంటికి వెళ్తే అసహ్యంగా ఉంటాయి, ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటాయి, చెప్పం కదా. వీ హ్యావ్ దట్ ఎమోషన్, ఏంటిది అని అనిపిస్తుంది, కానీ చెప్పం కదా. ఒక్కోసారి ఎవరైనా తెచ్చి పెడితే ఏదైనా ఫుడ్ బాగుండదు, చెప్పం కదా, బాగుండదు, వాళ్ళని ఎందుకు హర్ట్ చేయడం, వాళ్ళ ప్రేమతో తెచ్చారు అని చెప్పం కదా. కానీ దెర్ ఈజ్ ఎ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అన్ ఎమోషన్. ఏదైనా ఎమోషన్ వస్తే, ఏదైనా కోపం వస్తే, ఆవేశం వస్తే, లేకపోతే ఎవరి మీదైనా అతి ప్రేమ వచ్చేస్తే, ఏదైనా జాలి వచ్చేస్తే, దెర్ ఇస్ ఎ వే ఫర్ ఇట్. దానికి ఒక పద్ధతి ఉంటుంది. అందుకే మనం మనుషులం. ఏంటంటే ఏది చెయ్యాలన్నా ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంటుంది. మనం కుక్కల్లాగా, నక్కల్లాగా, లేకపోతే పందుల్లాగా బిహేవ్ చేయకూడదు. కాబట్టి దెర్ ఇస్ ఎ ప్రాసెస్. నాకు ఒక అమ్మాయిని చూసింది, ఆవేశం వచ్చేసింది, నేను వెళ్ళి రేప్ చేస్తాను అనుకోకూడదు కదా. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనుకోకూడదు కదా. ఎందుకు అనుకోకూడదు? బికాస్ దెర్ ఇస్ ఎ ప్రాసెస్, దెర్ ఇస్ ఎ మెథడ్ ఫర్ ఎనీథింగ్. ఒక మీద పెచ్చి కోపం వచ్చింది, చంపేయం కదా. అలాంటివి తప్పు, ఎవడన్నా మన మీద దాడి చేస్తున్నాడు, మనం వెంటనే మీద పడిపోయి ఖర్చేయం కదా. మనం మనుషులం కదా. సో ఆ ప్రాసెస్, దట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ మేనేజింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. మేనేజ్ చేసుకోవడం రావాలి. ఎక్కడ ఎలా చెప్పాలో రావాలి, ఎలా బిహేవ్ చేయాలో రావాలి, ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో రావాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మేనేజింగ్ ఎమోషన్స్లో ఆల్వేస్ ఎమోషన్స్ అనేవి ఒక స్పైక్ లాగా వస్తాయి, సడన్గా వస్తాయి. సడన్గా కోపం వస్తుంది, జుర్రుమని కోపం వస్తుంది, ఒక్కసారి పిచ్చిగా అయిపోతాం. లేకపోతే సడన్గా ఒక విషయం మీద మనకి హర్ట్ అయిపోతుంది, దెబ్బ తగిలినట్టు అనిపించి డల్ అయిపోయి, డిప్రెషన్ అయిపోయి, చచా ఏంటి జీవితం అనిపిస్తుంది. అలాంటి వచ్చినప్పుడు ముందు ఆ స్పైక్ పోయేదాకా ఏ డెసిషన్ తీసుకోకూడదు. సడన్గా కోపం వచ్చింది,
నోట్లోంచి మాట రాకూడదు. షట్ యువర్ మౌత్. ఎందుకు? ఆ సడన్ ఎమోషనల్లో మనం ఏం మాట్లాడతామో మనకే తెలియదు. ఇది తెలుసుకోవడం, ఇది నేర్చుకోవడం మనుషులుగా మన మినిమం బాధ్యత. నేను ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా చెయ్యకూడదు. ఆ న్యాచురల్ కోపం రాని మనిషి ఉంటాడా? కోపం రాని వాళ్ళు ఉంటారా? మొన్న ఇలాగే ఒక అబ్బాయితో డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది చేస్తాను, నాకు నచ్చినట్టుగా ఉంటాను, నా ఇష్టం, మై లైఫ్, మై లాజిక్ అని చెప్పి మాట్లాడనమాట. సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాల్సిందంటే ఇవి న్యాచురల్ అయినప్పటికీ సొసైటీలో ఉంటున్నప్పుడు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతులు ఉంటాయి అన్నది మనం నేర్పించగలగాలి. వెరీ ఇంపార్టెంట్. సో దీని తర్వాత మనం ఏదైతే ఎమోషన్స్ మన లైఫ్లోకి వస్తున్నాయో వాటి వల్ల వచ్చే రియాక్షన్స్ని మనం తట్టుకోగలగాలి. నువ్వు ఏదైనా కానీ, ఏ ఎమోషన్ వచ్చినా సరే ఒక్కసారి ఫుల్ బాడీ స్కాన్ చేస్తే ఇంతింత విషయం మీ బాడీలో తయారవుతూ ఉంటుంది. ఎమోషన్ ఎప్పుడు ఎక్కువైనా సరే, ఎమోషన్ ఓన్లీ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్లో మాత్రమే వాడుకోవాలి. మిగతా టైంలో ఎమోషన్స్లోకి ఇన్వాల్వ్ అయిపోకూడదు. ఒకసారి అనిపిస్తుంది, తొందరగా బయటకు వచ్చాలి. ఒక్కోసారి బాధేస్తుంది, తొందరగా బయటకు వచ్చాలి. ఒక్కోసారి మనకు కోపం వస్తుంది, తొందరగా బయటకు వచ్చాలి. అలాంటి విషయం నుంచి, అలాంటి థాట్ ప్రాసెస్ నుంచి మైండ్ని త్వరగా బయటికి తీసుకొచ్చేయాలి. లేకపోతే అవి మన బాడీ లోపలికి చాలా విషాన్ని నింపి లేనిపోని రోగాలకి దారితీస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు ఒక్కసారి 10 సార్లు మీరు కనుక అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది. మీ మైండ్ పనిచేయదు, బాడీ అంతా చెమటలు పట్టేస్తాయి, హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది, ఏంటిది అని అనిపిస్తుంది. అంత విషయం మీరు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకపోతే వస్తుంది. సో నెక్స్ట్ ఈజ్, ఇలా ఆ స్పైక్ వచ్చినప్పుడు మాత్రం మాట్లాడకూడదు ఇస్ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు వెంటనే వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళాలి. ఇది చాలా ఈజీ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళాలి. ఒకవేళ నేను వాళ్ళ పొజిషన్లో ఉంటే ఎలా ఆలోచిస్తాను అని గనక మీకు మైండ్లో వచ్చిందంటే మీరు మీ సైడ్ నుంచి ఆలోచిస్తుంటారు. ఎప్పుడు వన్ స్టోరీనే, అప్పుడు ఎమోషన్స్ వస్తాయి. అందుకే మీరు అదర్ స్టోరీకి వెళ్ళాలి. అందుకే కోర్టులో కూడా మనకి వాదోపవాదాలు విన్నాక అంటారు. ఆయన ఎమోషనల్గా ఆన్సర్ చేసి జడ్జ్మెంట్ ఇవ్వడు, 2 పక్కలా విన్నాకే. అందుకే ఎప్పుడైనా మీరు ఎవరితోనో గొడవ పడుతుంటే ఒక్క నిమిషం ఆగు, నీ పొజిషన్లోకి వచ్చి నేను ఆలోచిస్తా అని వాళ్ళ పొజిషన్లోకి వెళ్ళి ఆలోచిస్తే చాలా మటుకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ టు మేనేజ్ యువర్ ఎమోషన్స్. ఒక అతను ఇంజనీరింగ్ చదివి పానీపూరి బండి పెట్టుకున్నాడంట. దాంట్లో బాగా డబ్బులు వస్తాయని, అండ్ ఈ మధ్య కూడా ఇలా బయట రోడ్డు మీద ఎవరో బిర్యానీ అమ్ముతూ వాళ్ళు స్పీచెస్ కూడా ఇస్తున్నారు అనమాట. ఏముంది, నేను ఇంత కష్టపడ్డాను, ఇంత వచ్చాయని చెప్పి. ఇది ఈ సొసైటీని ఎటు పడితే అటు తిప్పచ్చు అని చెప్పడానికి ఇది ఫండమెంటల్ లాజిక్. ఈ యొక్క ఐడియాలజీ గుర్తుపెట్టుకుంటే మనుషుల్ని ఎలా పిచ్చోళ్ళని చేయొచ్చో, ఎంత తెలివిగా ఇంటర్నేషనల్ పిచ్చోళ్ళని చేయొచ్చో ఈ ఒక్క సినారియోతో మీకు అర్థమైపోతుంది. ఒక అతను కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుని తర్వాత పానీపూరి బండి పెట్టుకున్నాడు. ఇది సినారియో. ఒక ఆమె పాపం చాలా కష్టపడి ఒక బిర్యానీ పాయింట్ పెట్టుకుంది. బిర్యానీ అమ్మి బాగా డబ్బులు సంపాదించింది. సో నేను ఎంత గొప్పదాన్ని అయిపోయానంటే బిర్యానీ అమ్ముకుని డబ్బులు సంపాదించాను. అందరూ కూడా కష్టపడచ్చు కదా. సో ఇక్కడ వాళ్ళెవరు తప్ప రైటా ఆ డిస్కషన్లోకి పోయిన రోజులు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. పాయింట్ ఏంటంటే మనల్ని సొసైటీని ఎలా తిప్పుతున్నారో చూడండి. డబ్బు సంపాదించడమే మార్గం కనుక ఎవడు ఏది చేసినా లాస్ట్కి డబ్బు సంపాదించడానికి ఏదైనా అమ్మేసుకుంటే సరిపోతుంది అనే ఒక పిచ్చితనంలోకి తీసుకెళ్తున్నారు. ఇవన్నీ మనకి వెస్టర్న్ నుంచి అప్పు తెచ్చుకొచ్చిన సగం తెలివితేటలు అంటాను నేను. వెస్టర్న్ నుంచి అప్పు తెచ్చుకొచ్చి ఏది పడితే అది, వాళ్ళు డబ్బు సంపాదించుకుని వాళ్ళు గొప్ప వాళ్ళైతే గుడ్, వాళ్ళకి మంచిది. కానీ అది ట్రెండ్గా చూపించి, అది గొప్ప విషయంగా చూపించి చదువుకునే వాళ్ళని ఇన్సల్ట్ చేయడం, ఆర్ మంచిగా కష్టపడే పిల్లల్ని అంత కష్టపడనవసరం లేదురా, స్పోర్ట్స్ ఆడుకో, లేకపోతే అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పడం చాలా మూర్ఖత్వంగా ఉంటుంది. మనం డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకుంటే, ఒకవేళ గనక పానీపూరి బండే అమ్మాలనుకుంటే, లేకపోతే మంచి సెంటర్ చూసుకుని అక్కడే బిర్యానీ అమ్మాలనుకుంటే నువ్వు ఇంజనీరింగ్ చదవాల్సిన పనే లేదు కదా. సో
ఏ ఏజ్లో తెలుస్తుంది మనం పానీపూరి బండి పెట్టుకోవచ్చు, ఇంజనీరింగ్ మనకు అవసరం లేదని? ఇవన్నీ మూర్ఖత్వపు ఆలోచనలు. ఈ మధ్య ట్రెండ్ చేస్తున్నవన్నీ కూడా ఇలాగే ఉంటున్నాయి. ఒక ఆవిడెవరో చాలా కష్టపడి రిక్షా తొక్కుకుంటూ వెళ్ళి అక్కడెక్కడో గొప్పగా ఒక అవార్డు గెలిచిందట. అయితే ఏంటి, చదువుకునే పిల్లలందరూ మానేసి పానీపూరి అమ్మాలా? చదువుకునే పిల్లలందరూ మానేసి బిర్యానీలు అమ్ముకోవాలా? వాట్ ఈస్ దట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ టు సొసైటీ? మన పిల్లలకు మనం ఏం చెప్తున్నాం? బ్యాక్ బెంచర్లలో ఫెయిల్ అయిపోయిన క్యాండిడేట్లు వీడియోలు చేసి ఫెయిల్ అయినా పర్లేదు, జీవితం అంటే ఫెయిల్ అయినా పర్లేదు అనే లాజిక్లు తప్పు. కాలేజీలో ఉంటే, స్కూల్లో ఉంటే చదువుకోవడానికి వెళ్తాం కాబట్టి చదువుకోవాలి. చదువు రాలేదనుకో ట్రై చేయాలి. ట్రై చేసినా ఫెయిల్ అయ్యామనుకో మరేం పర్లేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేసుకోవచ్చు. అయినా కూడా ఫెయిల్ అయ్యామనుకో మరేం పర్లేదు, ఎందులో మీరు బెటరో తెలుసుకుని ఆ ఫీల్డ్లోకి ట్రై చేయాలి, తప్పులేదు. అంతేకాని చదివే అవసరం లేదురా, పానీపూరి బండి పెట్టుకోవచ్చు అని ట్రెండ్ చేస్తున్నారు చూసారా? దట్ ఈజ్ రాంగ్. డబ్బు సంపాదించడమే మార్గము కాదు. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైతే ఇలాంటివి ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అవుతాయో అల్టిమేట్లీ ఏంటి, డబ్బు సంపాదించాలంతే కదా, నెలకు 1,00,000 సంపాదిస్తే నువ్వు ఏం చేసినా నడుస్తుంది కదా అని చెప్పి యూత్ చిల్లర పనులకు దిగిపోతున్నారు. ఒక అమ్మాయి ఇలాగే ఇలాంటి ఇంటర్వ్యూ ఒకటి చూసి మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తే వాళ్ళ మదర్ ఫాదర్ చెప్తున్నారు, ఏ పని చేయడానికైనా సిద్ధమైపోయి ఫ్రైడే సాటర్డే ఈవినింగ్స్ పబ్ దగ్గర నించుంటారంట. ఎందుకు అంటే డబ్బులు ఇస్తారంట. ఆ డబ్బులు ఇస్తూ అక్కడ పబ్ దగ్గర నించున్నప్పుడంట ఎవరైనా సినిమా డైరెక్టర్ చూసి నువ్వు బాగున్నావని సినిమాల్లో తీసేసుకుంటే, సినిమాల్లో తీసుకుంటారు కాబట్టి నాకు కోట్లు వచ్చేస్తాయి, కాబట్టి మీరందరూ ఎన్నేళ్ళు కష్టపడి చదివితే, డాక్టర్లు చదివితే, ఇంజనీరింగ్ చదివితే అన్ని కోట్లు వస్తాయి అనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. కోట్లు రావడం కాదు, మనస్తత్వము, వ్యక్తిత్వము, మనుషులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న ఏజ్ నుంచే డబ్బొక్కటే మార్గం అనే ఒక సిద్ధాంతాన్ని మనం ఎక్కించామంటే, అనే ఒక తప్పు లాజిక్ని మనం పిల్లల్లోకి ఎక్కించామంటే సొసైటీ సర్వనాశనం అయిపోవడానికి అన్ని రకాలుగా మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో చిన్న ఏజ్ నుంచే అలాంటి రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్పద్దు. ఒక ఆమె ఎవరో పాన్ స్టార్, ఆమె 2 పిల్లల్ని దత్తత తీసుకుందని ఎంత మంచి ఆవిడ అని ట్రెండ్ చేస్తున్నారు. ఆవిడ మంచి ఆవిడే అయి ఉండొచ్చు, కానీ అది ట్రెండ్ చేసే విషయం కాదు. ఎప్పుడు కూడా సొసైటీలో చదువుకునే వాళ్ళు వారు కష్టపడే పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అమ్మో అంత కష్టపడిపోతున్నాడు ఏదో అయిపోతాడేమో, అమ్మో అంత కష్టపడిపోతున్నాడు ఏదో అయిపోతాడేమో, ఇంత కష్టపడి ఇంజనీరింగ్ చదివి ఉద్యోగమే రావట్లేదని ఏడుస్తున్నారు. ఉద్యోగం కోసం చదవరు. నీ టాలెంట్ బాగుంటే నీకు వద్దన్న ఉద్యోగం ఇస్తారు. ఆ టాలెంట్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పాలి. కానీ డబ్బులు వస్తాయి, ఇది చేసుకుంటే ఎక్కువ సంపాదిస్తావు అని ఎప్పుడైతే పిల్లల్ని మనం ఆ వైపుగా నడిపిస్తామో డెఫినెట్లీ వాళ్ళు డిప్రెషన్కి, నాకు జాబ్ లేదనే ఒక ఇన్సెక్యూరిటీకి లోనవుతారు. దాని తర్వాత ఇలా ఏదో చేసి ఒకడెవడో సక్సెస్ అవుతాడు కదా, వాడిని పట్టుకుని అందరూ పొలోమంటే అదే పనులు చేస్తారు. ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఇంజనీరింగ్ చేశాక టీ షాప్ పెట్టుకుందామా, లేకపోతే బిర్యానీ పాయింట్ పెట్టుకోవచ్చు, ఏముంది ఇందులో పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక ట్రెండ్ క్రియేట్ అవుతుంది. అలా ఎప్పుడూ చేయదు. చదువుకునే పిల్లలు, తెలివైన పిల్లలు, చదువుకోవాలి అనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. చదువు రాక నువ్వు చదవకపోతే చంపేస్తారా అనే కర్కోటకంగా ఉండకుండా, చదువు కాకపోయినా సరే మిగతా విషయాల్లో జ్ఞానం పెంచుకోమని చెప్పాలి. కానీ డబ్బు సంపాదించాలి అనేది ఎప్పుడు పోర్ట్రే చేయకూడదు. ఎప్పుడైతే మనం డబ్బు సంపాదించాలి అని యంగ్ ఏజ్లో స్టార్ట్ చేస్తామో, 18, 19, 20 ఏజ్లో స్టార్ట్ చేసామో, డబ్బు సంపాదించే ఆంటర్ప్రెనర్షిప్లో సక్సెస్ రేటు చాలా చాలా తక్కువ. ఆంటర్ప్రెనర్షిప్లో సక్సెస్ రేటు 0.001%. అలా అందరూ ఇంజనీరింగ్ అయిపోయాక ఉద్యోగం లేముంది నా మొహం, ఉద్యోగం వద్దు, బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి బిజినెస్లు పెట్టి అప్పుల పాలైపోయి ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అందుకని చిన్న ఏజ్ నుంచే డబ్బు సంపాదించడం ఈజీ, పానీపూరి బండి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో పెట్టుకోవచ్చు, ఇంకేముంది అమ్మేయచ్చు అనే మైండ్ సెట్లోకి వెళ్ళకండి. ఇది మనం ట్రెండ్ చేయకూడదు. ఇది మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అలవాటు చేయకూడదు. తెలివిగా వాళ్ళని స్కిల్ వైపుగా అడుగులు వేయించాలి. స్కిల్, నీకంటూ ఏంటి ఇష్టం,
ఆ ఇష్టం దాన్ని నువ్వు ఎలా ఇంప్రూవ్ చేయగలవు విత్ స్టడీస్. నువ్వు చదువుకుంటూ నీకు ఎంత వస్తే అంత, 50 మార్కులు వస్తే 50 మార్కులు, 35 మార్క్స్ వస్తే 35 మార్క్స్, 100 మార్క్స్ వస్తే 100, చదువుకుంటూ నీకు నచ్చిన స్కిల్ డెవలప్ చేసుకుంటే దాంట్లో గ్రోత్ ఉంటుంది. కానీ డబ్బు సంపాదించాలి అనే దాంట్లోకి మన పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. ఎప్పుడైతే అలా తీసుకెళ్తామో ఈ ఎగ్జాంపుల్ లాగే ఉంటుంది అనమాట. పానీపూరి బండి పెట్టుకోవచ్చు, పానీపూరి బండి పెట్టుకునే వాడు తప్పు అని కాదు, కానీ అది ట్రెండ్ అయ్యే పాయింట్ కాదు. సో ట్రెండింగ్ చేయకుండా మన పిల్లల్లో ఉండే టాలెంట్ ఏంటి అన్నది ఒక చిన్న కంటితో కనిపెట్టి మెల్లగా వాళ్ళని ఆ వైపుగా పుష్ చేసి వాళ్ళకి ఆ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇది బాగా చేస్తే నీకంటూ ఒక మజా వస్తుందిరా, ఆ నీ మజా, నీ లోపల ఉండే ఆ టాలెంట్ నువ్వు కరెక్ట్గా చేసిన రోజున భలే మజా వస్తుందిరా అని వాళ్ళకి గనక వాళ్ళ ఓన్ సెల్ఫ్ హ్యాపీనెస్ని మీరు చూపించగలిగితే పిల్లలు ఆటోమేటిక్గా ఫ్లరిష్ అవుతారు. వాళ్ళకి ఏది నచ్చుతుంది, ఆ నచ్చిన దాంట్లో కష్టాన్ని ఎలా దాటాలి, అండ్ దాటిన కష్టాన్ని మళ్ళీ ఛాలెంజ్ పెట్టుకుని ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఇది గనక మనం నేర్పించగలిగితే పిల్లలు షైన్ ఆటోమేటిక్గా అవుతారు. అప్పుడు వాళ్ళకి డబ్బుతో పని ఉండదు, డబ్బు వచ్చినా రాపైన హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే అలా మనం డ్రైవ్ చేయగలుగుతాం సొసైటీని, అది కరెక్ట్ వేలో వెళ్తుంది. అంతేగాని ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా పబ్బుల దగ్గర, బార్ల దగ్గర నుంచి కూడా డబ్బులు సంపాదించవచ్చు. సో డబ్బు మక్సత్ అవ్వకూడదు, డబ్బే మనకి ఫైనల్ డెస్టినేషన్ అవ్వకూడదు, డబ్బే మనకి మార్గం అవ్వకూడదు. స్కిల్ ప్లస్ బేసిక్ ఎడ్యుకేషన్ రెండు ఉండాలి. ఎడ్యుకేషన్ బాగా చేసిన వాడిని ఎంకరేజ్ చేయాలి, ఎడ్యుకేషన్ కోసం కష్టపడమని చెప్పాలి, కావాలంటే 2 తిట్లు తిట్టాలి, చదువుకోమని చెప్పాలి. మినిమం డిగ్రీ దాకా చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, చదివిన దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. అప్పుడు సొసైటీ ఒక రైట్ మార్గంలో ఉంటుందని నా ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ ఓపిక విన్నందుకు. నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించండి.